మనం వచ్చేసాం బాలి హై పియర్కి. అక్కడ బయట స్పీడ్ బోట్కి టికెట్స్ కూడా అమ్ముతున్నారు. అక్కడ పెద్ద బుద్ధుని బొమ్మ కూడా కనబడుతుంది. దాదాపు 50 నిమిషాలు పట్టింది జర్నీ. చాలా పెద్ద పెద్ద అలలు ఉంది ఇక్కడ. లోపలికి వెళ్ళి తీసుకొచ్చేది. అజయపల్లి స్విమ్ చేద్దాం. చాలా బాగుంది స్విమ్మింగ్. వ్యూ పాయింట్ అయితే అదిరింది అసలు. టైం 5 దాటేసింది. ఇక్కడ వైబ్ అంతా మారిపోయింది అసలు. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ హరినాథ్. లాస్ట్ వీడియోలో మనం ఫుకెట్ టు పటాయా జర్నీ అలాగే పటాయా నైట్ లైఫ్ వీడియో చూసాం. సో ఇవాళ పటాయాలో మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తుంది కోరల్ ఐలాండ్కి. వాటిని కోలాన్ ఐలాండ్స్ అని కూడా అంటారు. దానికోసం పటాయా నుంచి బోట్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఆ బోట్స్ అవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే నేను చూపించాయి కదా ఫెరీస్ అవి ఉండేవని. బాలి హై పియర్ అని ఉంటుంది ఒక ఏరియా. పటాయా బీచ్ నుంచి కొంచెం లెఫ్ట్కి పటాయా సిటీ అని పెద్ద బోర్డు కనపడుతుంది కదా దాని దగ్గరలో. సో అక్కడికి వెళ్ళాలి. టైం మార్నింగ్ 9 అయింది. ఆ లొకేషన్కి వెళ్తున్నాను. ప్రస్తుతానికి పికప్ వ్యాన్లో ఉన్నాను. హోటల్ నుంచి అక్కడికి ఒక 5 to 10 minutes జర్నీ పడుతుంది. పటాయాలో ట్రాఫిక్ మటుకు మామూలుగా లేదు అసలు. ఎక్కడ చూసినా సరే. ఈవెన్ పొద్దున్న కూడా చూడండి ఎంత ఉందో. నిన్నంటే వర్షం పడింది, సాయంత్రం కదా ట్రాఫిక్ ఎక్కువ అనుకోవచ్చు. ఇప్పుడు కూడా ట్రాఫిక్కే ఉంది. వాళ్ళు మనకి కొంచెం లక్కీ డే అనుకోవాలి, ఎందుకంటే ఎండ వస్తుంది. ఇవాళంతా వాన పడకపోతే బాగుండు. చలో లెట్స్ గో. ఓకే ఆల్ రైట్ గాయస్, మనం వచ్చేసాం బాలి హై పియర్కి. ఇదే లొకేషను. అక్కడ కనపడుతుంది కదా పటాయా సిటీ బోర్డు. అక్కడి నుంచి ఉంటుంది ఇటు దారి. ఇటు నుంచి లోపలికి ఒక బ్రిడ్జ్లో ఉంటుంది. ఒక బ్రిడ్జ్లో ఉంటుంది అటు లోపలికి ఆ బోట్ల దగ్గరికి వెళ్ళడానికి. వాకింగ్ స్ట్రీట్ నుంచి నడుచుకుంటూ వచ్చాం. చలో వెళ్దాం. ఓకే మనం బ్రిడ్జ్ మీదకి వచ్చేసాం. అక్కడ బయట స్పీడ్ బోట్కి టికెట్స్ కూడా అమ్ముతున్నారు. 150, 150 తాయిబాట్లట. చాలా క్రౌడ్గా ఉంది జనాలు అయితే. టూర్స్ కూడా మాట్లాడుతూ వస్తూ ఉంటారు మొత్తం ప్యాకేజ్కి. అక్కడ యాక్టివిటీస్కి, ట్రాన్స్పోర్టేషన్కి అంతా కలిపి. నేను అలా ఏం మాట్లాడలేదు, మనం ఓన్గా వెళ్తున్నాం. చూద్దాం అక్కడికి వెళ్ళాక. ఈవెన్ యాక్టివిటీస్ అక్కడికి వెళ్ళిన తర్వాతనే మాట్లాడుకోవచ్చు. బీచ్ సిటీ భలే ఉంది పటాయా. రైట్, మనం టికెట్ తీసేసుకున్నాం. టైం 10:30 అయింది. 11ంటికి బోట్ వెళ్ళేది. ఇక్కడ టైమింగ్స్ కూడా రాసి ఉన్నాయి, వెళ్ళేటప్పుడువి వచ్చేటప్పుడువి. బోట్ చాలా మటుకు ఫిల్ అయింది. ఓకే మన బోట్ స్టార్ట్ అయిపోయింది ఐలాండ్కి. యాక్చువల్లీ ఇది 11ంటికి, కానీ 10:45కే స్టార్ట్ అయిపోయింది. ఒక పావుగంట ఉండగానే బోట్ ఫిల్ అయిపోయిందని చెప్పి స్టార్ట్ చేస్తాడు. వెనకాల చూసారా స్పీడ్ బోట్లు వెళ్తున్నాయి. అదైతే 150 తాయిబాట్లు. అది ఆ సీజన్ బట్టి రౌండ్ బట్టి మార్చేస్తూ ఉంటారు ప్రైసెస్ అవి. వెనకాలంతా పటాయా సిటీ. అక్కడైతే పారా సైలింగ్ చేయడానికి ఒక ఫ్లోటింగ్ ప్లేస్ని కట్టారు. యాక్చువల్లీ టైమింగ్స్ గురించి ఒకటి కన్సిడర్ చేయాలి. గంటకు ఒకటి ఉంది. రిటర్న్ వచ్చేప్పుడైతే మ్యాక్సిమం 6 వరకే ఉంది, 6 PM వరకు. ఇది కావాలనుకుంటే అదొకటి చూసుకోవాలి. కింద చూసారా మన బోట్ పవర్. ఓకే ఇందాక దాకా ఎండ మండింది, కానీ ఇప్పుడు కొంచెం చల్లగానే ఉంది. మేఘాలు అడ్డొచ్చి 9 వర్షం పడుతుందండి. నల్ల మేఘాలు అయితే పట్టినాయి. వర్షం పడకూడదు అసలు. సీ సిక్నెస్ ఉంటే కొంచెం కష్టమే. దానికి ట్యాబ్లెట్స్ ఉంటాయి, వేసుకుంటే సరిపోతుంది. ఒక రోజుకి ఒక ట్యాబ్లెట్ అలా. అక్కడ కనపడుతుంది కదా అవి బుయాన్స్ సిగ్నలింగ్కి. ఓకే నా ఇక్కడ నుంచి కనపడుతుంది ఒక ఐలాండ్ లాగా. అదేనే మాకు పంపించేసి. బీచ్ సైడ్ నుంచి సిటీ అయితే మామూలుగా లేదు అసలు. వెనకాల అక్కడ చూసారా వాటర్ రెండు కలర్స్లో కనబడుతున్నాయి. ఒకటే ఇప్పుడు మన లోపలికి వచ్చే కొద్దీ డార్క్ బ్లూయిష్ లాగా కనబడుతుంది. అటేమో కొంచెం గ్రీనిష్గా ఉన్నాయి కొంచెం. అలా వాటర్ 2 కలర్స్ కలవడం కూడా కలవట్లేదు. కలర్స్ అంత సెపరేటెడ్గా ఉన్నాయి. మరి పక్క నుంచి స్పీడ్ బోట్లో రైమంటే వెళ్ళిపోతుంది. చాలా బ్లూయిష్గా ఉన్నాయి వాటర్ అయితే అసలు ఇక్కడ.
నిదానంగా వెళ్తుంది మన బోట్. Las cosas en la vida siempre duelen. Solo tenemos una vida. No, no. I need to feel it. Necesitas llorar, llorar. ఓకే ఆల్రైట్ గైస్, మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. అక్కడ 2 ఐలాండ్స్ ఉన్నాయి కదా, వాటి మధ్యలోంచి వచ్చాం మనం ఇప్పుడు లోపలికి. I could better no more. I'm saving so much time. No vengeance on my mind. ఫుల్ బోట్లతో నిండిపోయింది ఏరియా మొత్తం. అసలు అక్కడ ఒక పెద్ద బుద్ధుని బొమ్మ కూడా కనబడుతుంది. ఇక్కడ బిగ్ బుద్ధ టెంపుల్ కూడా ఉంది. స్కూటీ రెంటల్స్ ఇస్తారు, తీసుకుంటే ఐలాండ్ మొత్తం తిరిగి రావచ్చు. అలాంటి లొకేషన్స్కి, వేరే బీచెస్కి అన్నిటికీ. టైం చాలానే పట్టింది, 11:30 ఆల్మోస్ట్ వచ్చేసాం. అంటే 45 నిమిషాలు పట్టింది ఆల్రెడీ. ఇంకో 5 నిమిషాలు పడుతుంది దిగేపటికి. 50 నిమిషాల దాకా పట్టింది. నిదానంగా వచ్చింది. కాకపోతే ఎప్పుడైతే కుదుపులు అలా లేవు, పెద్ద బోటు కదా, సో అదొక అడ్వాంటేజ్ ఉంటుంది సీ సిక్నెస్గా తిప్పకుండా ఉండటానికి. ఓకే, వచ్చేసాం ఐలాండ్ దాకా మనం. ఓకే ఆల్రైట్ మామ, వచ్చేసాం మనం. దాదాపు 50 నిమిషాలు పట్టింది జర్నీ. చలో, మీరు వెనకాల అటు బీచ్ కనపడుతుంది కదా, అక్కడ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నారు. చలో, చాలామంది ఎక్కారు బోట్లో. అసలు ఇక్కడ నుంచి ఇందాలాగే లోపలికి కట్టు ఉంది ఇలా బ్రిడ్జ్. సో అటు నుంచి వెళ్తున్నారు జనాలంతా బీచ్కి ముందు. పటాయాకి 7, 10, 14, 15, 30 టైమింగ్స్ని ఫోటో తీసుకున్నాను ఇక్కడ నుంచి పటాయాకి. ఎందుకనంటే వెళ్ళేప్పుడు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు వీళ్ళు అన్ని చోట్ల. టూరిజంకి మాత్రం ఓన్లీ ఇక్కడ యాక్టివిటీస్ చేయాలని అంతే. స్కూటీ తీసుకుని మొత్తం తిరగాలని లేదు నాకు. బిగ్ బుద్ధాన్ని మాత్రం చూపించాలని. మన దగ్గర డ్రోన్ గార్డ్ ఉన్నాడు కదా, వాడితో చూపిస్తా. అక్కడ దాకా వెళ్తుందో లేదు, కొండలు అడ్డు ఉన్నాయి కదా, బట్ స్టిల్ ట్రై చేద్దాం. చలో, కలర్స్ రకరకాలుగా మారుతున్నాయి. అసలు ఒడ్డుకు వచ్చేసరికి ఇంకా వేరే కలర్లో ఉంది. అంటే శాండ్ వల్ల వైట్ శాండ్, ఫుల్ వైట్ శాండ్ బీచెస్ వల్ల. ఓకే, మనోడు టూర్ ప్యాకేజ్ తీసుకొచ్చాడు. జెట్స్కి ఒకటి, బనానా బోట్ ఒకటి, పారాగ్లైడింగ్ ఒకటి, మొత్తం కలిపి ఇక్కడ ఉండటం అయితే 2000 దాకా ఉన్నాయి. కానీ నేను 1000కి ఇస్తా అన్నాడు 3 కలిపి అయితే కాంబో ప్యాక్లో. చివరికి అది ఇక్కడ ఒకటి సిట్టింగ్ చైర్ ఒకటి తీసుకున్నాను. ఇది ఒక 100, 900 బాత్, 100 బాత్ కూర్చోడానికి, 800 బాత్ ఈ 3 యాక్టివిటీస్కి. చలో వెళ్దాం. బీచ్ అయితే ఒక వైపుని తీసుకొచ్చింది చాలా. స్కూటీ రెంటల్స్ కూడా అడుగుతున్నారు స్టార్టింగ్ నుంచే. 300 బాట్లు, 250 బాట్లు కూడా అడుగుతున్నారు. ఫస్ట్ పారాసైల్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఆల్రైట్ మామా, డ్రెస్ చేంజ్ చేస్తాను. వాడు ఏమన్నా పారాసైలింగ్కి ముందు ఒక నుంచి పంపించాడు. ఏమన్నా పక్కన ఉన్నాడు కదా, అందులోని వాళ్ళు జనాలు బాగానే ఉన్నారు. కానీ ఇంకా సీజన్ టైంలో అయితే ఎక్కువ చెప్తారు బాగా. ఇంకా స్టార్టింగ్ వచ్చాను చూసాం బాగా, అటు నుంచి వచ్చాం ఫస్ట్ బోట్లో. ఒక స్పాటే తీసుకొచ్చాడు. ఓకే, మనోడు వెళ్ళిపోయాడు ఇక్కడ చెప్పేసి ఇచ్చేసి. స్పీడ్ బోట్కి ఆర్గనైజ్ చేసేది వేరే వాళ్ళు. వీళ్ళు ఎంత టైం పడుతుంది అట్లా చూడాలి. ఓకే, దాదాపు ఒక 15-20 నిమిషాల దాకా కూర్చోబెట్టేశారు. వేరే ఇంకొద్దరు వచ్చిన తర్వాత నన్ను వాళ్ళిద్దరిని మొత్తం ముగ్గురిని కలిపి తీసుకొస్తున్నారు బోట్ దగ్గరికి. అందరూ వెళ్ళేప్పుడు చూసాను ఇక్కడ పక్కన ర్యాంప్ ఉంది. ఆ ర్యాంప్ నుంచి బోట్ ఎక్కిస్తారు. రైట్, లెట్స్ గో. Where you from? ఇండియా. Wow. మన బోట్ స్టార్ట్ అయింది. ఫుల్ స్పీడ్కి వెళ్తున్నాడు. ఓకే, నో ప్రాబ్లం.
అయిపోయింది, నీళ్ళు అయితే మంచులేదు సార్. అయిపోయింది మన పారాసైలింగ్. ఇక్కడ దందా చేస్తున్నారు. ఇక్కడ వీడియో తీయడానికి 100 బాట్లని అసలు మనం షూట్ చేసుకుంటామని అలా చేయట్లేదు. ఓకే, మనం పారాసైలింగ్ అయిపోయింది. నెక్స్ట్ యాక్టివిటీస్కి వెళ్తున్నా. బనానా రైడ్, జెట్ స్కీకి. ఓకే, లెట్స్ గో. ఓకే, ఇంకా మబ్బులు పట్టేస్తున్నాయి వెనకాలట్టు. చాలా పెద్ద పెద్ద అలలు ఉన్నాయి ఇక్కడ. లోపలికి వెళ్ళి తీసుకొచ్చేది. పడలేదు, వేరే వాళ్ళు ఉన్నారనేమో. నెక్స్ట్ జెట్ స్కీకి వెళ్తున్నాం మనం. ఓకే, లెట్స్ గో. అదే మన జెట్ స్కీ ఇప్పుడు. థ్యాంక్ యూ. నన్ను మామూలుగా కాదు, చాలా లోపల తీసుకెళ్ళాడు. సూపర్ ఉంది అసలు రైడ్. కాసేపు వెళ్ళి స్విమ్ చేద్దాం. చాలా బాగుంది స్విమ్మింగ్. వర్షం ఆగుతూ పడుతూ అలా ఉంది, వస్తూ పోతూ. ఫోటో చూసారు ఎంత బాగున్నాయో. కెమెరా కోసం వెళ్ళాను మళ్ళీ. చాలాసేపు గంట సేపు నీళ్ళలోనే ఉన్నాను. భలే అనిపించింది. మన దగ్గర వేవ్స్ చాలా పెద్దగా ఉంటాయి కదా, ఇక్కడ అలా లేవు. వేవ్స్ పెద్దగా రావట్లేదు, బట్ లోతు అయితే ఉంది. బట్ స్టిల్ చుట్టూరు ఒక బౌండరీ కట్టేశారు. తేలుతూనే ఒక తాడుతో అలా. సముద్రంలో బీచ్ ఒడ్డు నుంచి ఫస్ట్ టైం నేను అంత లోతుకి, కాళ్ళు కూడా అందనంత లోతుకి వెళ్ళడం. క్రౌడ్ ఇంకా పెరిగారు మధ్యాహ్నం అయ్యేసరికి. కానీ క్లైమేట్ మొత్తం వర్షంగా మారిపోయింది. మొత్తం మేఘాలతో నిండిపోయింది. బట్ ఈ వైపు కూడా చాలా బాగుంది. ఈ వర్షం పడేసరికి అలల ఉధృతి కూడా పెరిగింది, ఊగుతున్నాయి ఎక్కువ. ఇంకంతే కాళ్ళు లైట్గా ఆడుతున్నాయి అంతే. అక్కడక్కడ అది కూడా జంప్ చేస్తున్నప్పుడు. ఈ మధ్యలో కూడా ఒక తాడు ఉంది, చివరిన ఇంకో సెట్ ఉంది. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఒక 6 రోజులు నేర్చుకున్నాను స్విమ్మింగ్ అంతే చిన్నగా. ఎప్పుడన్నా ఒక 4 రోజులు గట్టిగా నేర్చుకుంటే ఇలా ఓపెన్ వాటర్స్లో సముద్రంలో భయం పోతుంది. స్విమ్మింగ్ చాలా ఇంపార్టెంట్. ప్రపంచం అంతా తిరగాలని ఆశ ఉంటే మాత్రం. ఇందాక కొంచెం ఎదురుగా వెళ్ళాను. ఇప్పుడు కెమెరా కూడా ఉంది కదా చేతిలో, 2 చేతులు లేకపోతే ఎదురు కష్టం. ఇప్పుడుగా మునిగిపోతున్నా. వర్షం పెరిగిపోయింది. పెద్ద వచ్చింది, ఇంకా వస్తున్నాయి పెద్ద పెద్ద అల్లు. లోపలి పుల్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది వర్షం పెరిగిపోయింది. అలా ఒక్కసారిగా స్టేబుల్ అయిపోయింది, వెనక్కి పుల్లింగ్ పెరిగిపోయింది. పడుతుంది వాన. ఎలా పదవి వెళ్ళిపోదా ఇంకా.
ఇక్కడ పక్కన ఇండియన్ రెస్టారెంట్ ఉంటే వచ్చా, మ్యాగీ చెప్పాను. చాలా రోజుల తర్వాత మ్యాగీ తిన్నాను, భలే ఉంది క్రీమ్ మ్యాగీ. భలే ఉంది. బయట వర్షం కూడా ఆగిపోయింది, అట్మాస్ఫియర్ అంతా మారిపోయింది. ఇందాటి దాకా కొంచెం ఎండగా మేఘాలుగా ఉంది కదా, ఫుల్ మొత్తం అంతా మేఘాలతో కవర్ అయిపోయినట్టుంది. ఇప్పుడు వర్షం ఆగింది. ఆల్రైట్ మామ, కింద వెనకాల బీచ్ కనిపిస్తుందా? అక్కడ నుంచి ఫుడ్ తినేసాక అటు నుంచి పైకి నడుచుకుంటూ ఇక్కడ దాకా వ్యూ పాయింట్కి వచ్చాను. స్కూటీ రెంటల్ ఏమో 250 బాటిల్ 300 బాటిల్ చెప్తున్నారు 2 గంటలకి. మనమేమో టైము 3 దాటేసింది, ఎక్కడికి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు. ఇక్కడ బుద్ధుడి టెంపుల్ ఒకటి ఉంది, ఇవన్నీ డ్రోన్ ఫుటేజ్లో వచ్చేస్తాయి కదా, బీచ్ కూడానని నడుచుకుంటూ వచ్చాను. రోజులు తీరిపోయింది, కానీ వ్యూ పాయింట్ అయితే అదిరింది అసలు. ఈవెన్ డ్రోన్ లేకపోయినా సరే మొత్తం వ్యూ అంతా కనపడుతుంది అసలు ఇక్కడ నుంచి. అక్కడ చాలా పెద్ద పెద్ద షిప్స్ కనిపిస్తున్నాయి. మన డ్రోన్ ఫుటేజ్లో అయితే వెనకాల పటాయ్ సిటీ కూడా కనిపించింది. ఈవెన్ ఒకవేళ బైక్ రెంట్ తీసుకోపోయినా సరే, రిటర్న్ వెళ్ళకపోయినా కొంచెం సేపు ఒక 10 మినిట్స్ నడుచుకుంటూ వస్తే కనుక మధ్యలోనే అక్కడ ఆ షాప్స్ మధ్యలోనే రోడ్డు ఉంది పైకి రావడానికి. ఈ వ్యూ పాయింట్కి రావచ్చు, చాలా బాగుంది అసలు. బోట్లు అయితే 6 వరకే ఉంటాయి. ఇందటి దాకా అసలు వాన దాదాపు 2 గంటలు తుక్కు పడింది అసలు. ఇంకొంచెం దూరమే, ఒక 5 మినిట్స్ ఉంటుంది వాక్ అయితే. ఎదురుకి వెళ్ళి రైట్ సైడ్ అందితే పైన ఉంది బుద్ధుడి టెంపుల్. ఇందాక ఇదంతా ఎక్కాను, ఇప్పుడు నడవాలి ఇదంతా. చాలా దూరం ఉంది, దిగడం బాగానే ఉంది, ఎక్కేప్పుడే దోలుతీరింది బాగా. ఇప్పుడు ఎదురుకి వెళ్ళి అటు రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లోకి వెళ్ళాలి. అటు నుంచి వచ్చాం మనం. చలో, దిగడం చాలా బాగుంది ఎక్కడం కన్నా. ఇదే రోడ్డు మంది. టైం 5 దాటేసింది. ఇక్కడ వైబ్ అంతా మారిపోయింది అసలు, చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ బీచ్ పక్కన కూర్చుంటే చాలా బాగుంటుంది, కానీ లాస్ట్ బోట్ 6 వరకే. సో వెళ్ళిపోవాలి మనం. వాడు ఆల్రెడీ హార్న్ కొడుతున్నాడు, ఫిల్ అయిపోతే వెళ్ళిపోతాడు అనుకుంటా. ఇందరూ వర్షం వచ్చినప్పుడు మొత్తం అల్లకల్లంగా ఉంది, కానీ ఇప్పుడు మళ్ళీ చాలా ప్లెజెంట్గా ఉంది సముద్రం. ఏదైనా ఇక్కడ హోటల్స్ కూడా బుక్ చేసుకున్నా ఉండొచ్చు, అప్పుడు సాయంత్రం ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది అసలు. చలో మనం వెళ్ళిపోదాం బ్యాక్ టు పటాయా. 3 కూర్చోవాలనుంది నాకు, ఎక్కడ అసలు వెళ్ళాలని లేదు, కానీ తప్పదు. కాలిపోతుంది, మన బోట్ వెళ్ళిపోతుంది అక్కడ. ఇంకోటి ఉందో లేదో అసలు, తీసి ఇదేనంటే 6 ఇంకోటి వస్తుందేమో లేదో మరి. ఇంకా బోట్లు అయితే కనపట్లేదు అక్కడ, వెళ్ళిపోతుంది బోటు. ఇప్పుడే అయిందని తాజా వార్త. నేను పొద్దున్న అక్కడ ఒక ఫోటో తీసాను టైమింగ్స్కి, దాన్నే చూస్తున్నా, ఎందుకంటే ఇంకో బోట్ అక్కడ పెట్టట్లేదు ఎంతసేపు అయినా ఏంటని. అక్కడ పటాయ దగ్గర చూసినప్పుడు కూడా 6 వరకు లాస్ట్ బోట్ అని ఉంది. సో అదేమాతో ఉన్నాను, కానీ అందులో అయితే మనం ఇప్పుడు తవాన్ పేరులో ఉన్నాం. ఇక్కడైతే 5 వరకే లాస్ట్. నాబీన్ పేరు అని కొండగా అడ్డుపక్కన ఉంది చూసారు, అక్కడ నుంచి 6 ఉంది. సరిపోయింది ఇప్పుడు మనకి. ఇప్పుడు ఇక్కడ నుంచి బోట్స్ ఏమి లేవు, స్పీడ్ బోటే ఒకటే
మనకున్న ఆప్షన్. కానీ అవి కూడా విపరీతంగా తిరగట్లేదు. ఇటు పక్కన ఏదో ఉన్నాయి చూద్దామని వచ్చాను, బుక్ అయిపోయాము, అర్థం కావట్లేదు. జనం అయితే ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ ఎక్కడ ఉండేవాళ్ళే అనుకుంటా. అసలు ఇక్కడ స్పీడ్ బోట్ ఉంది. ఇప్పుడు స్పీడ్ బోట్లు కనుక వెళ్ళకపోతే మన పరిస్థితి. ఒకటట్టు జెట్ స్కీలో వచ్చి 3000 బాతులు అడుగుతున్నాడు పటాయా వెళ్ళడానికి. దొరికేసామనుకుంటా. 300 baht. ఇక్కడ వాడు మన వెనకాల పట్టుకున్నాడు. 3000 అన్న బాటలు అన్నవాడు ఇప్పుడు 300 బాటలు అన్నాడు. కాకపోతే అర్థమైందంటే ఆ నబాన్ పేరుకి కొండగట్టుపక్క తీసుకెళ్తానంట బండిలో, దానికి 300 బాటలు అట. అక్కడ నుంచి మళ్ళీ బోట్ పట్టుకోవాలి మనం. ఇందాక కొండ ఎక్కాం కదా ఆ రూట్ దగ్గర. టైం 20 నిమిషాలు ఉంది. నబాన్ పియర్ హౌ మచ్? నబాన్ పియర్ హౌ మచ్? 100. మనోడు స్కూటీ మీద తీసుకొచ్చాడు 100 బాతులు అక్కడి నుంచి ఇక్కడికి. కప్పుంకా థ్యాంక్ యూ. గొప్ప లెసన్. ఇక్కడ స్పీడ్ బోట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇదంతా పెద్ద ఊరు, ఫిష్ మార్కెట్ ఉంది, పెద్ద పెద్ద బోట్లు. అక్కడ తవాన్ పియర్లో అయితే 5ంటికి ఉన్న పెద్ద బోటే, ఇంకా అక్కడ నుంచి బోట్లు ఉండవు. బోట్లు స్పీడ్ బోట్లు కావాలన్నా ఈ లాస్ట్ది గవర్నమెంట్ బోట్ అయినా సరే 6ంటికి ఉన్నది నవీన్ పియర్లో అనేది. ఈవెన్ స్పీడ్ బోట్స్ కూడా ఇక్కడ నుంచే. కొండకి అటు పక్కన తవాన్, ఇటు పక్కన నవీన్. ఒక రకంగా మిస్ అయిపోయినాం అనుకున్నాను. స్పీడ్ బోట్స్ అయితే నాకు తెలిసి ఇంకొంచెం సేపు కూడా ఉండేట్టే ఉన్నాయి. మనకు ఐడియా లేదు కదా, ఎందుకు కొంచెం కంగారు పడ్డాం పటాయా కోలానికి. సో సెకండ్ హాఫ్లో రాత్రి అయిన తర్వాత ఇక్కడ నుంచి ఉంటాయి డైరెక్ట్ బోట్స్, అటు నుంచి కాదు. అటుకెళ్ళకి మన బోట్ దొరికింది. చాలా ఉన్నాయి ఇక్కడ బోట్లు. ఇప్పుడే కొంచెం రిలాక్స్గా ఉంది. లేదంటే వాడు ఏకంగా 3000 బాతులు అన్నాడు. ఓకే చలో. లిటరలీ ఏంటంటే ఇక్కడ ఇన్ని బోట్లో ఏవోటి కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఏంటంటే అసలు ఏమీ లేవు, ఒక్కటి కూడా వెళ్ళేది లేదు. అందరూ రిలాక్స్ ఉన్నారు, అర్థం కావట్లేదు. సో అసలు ఏది వెళ్ళేది లేకపోతే ఎలా ఉంటుంది? లాక్ అయిపోయామా? అక్కడ హోటల్ తీసుకోవాలా? మనకు ఆల్రెడీ పటాయాలో హోటల్ ఉంది. ఇవాళ అక్కడ నైట్ లైఫ్ తిరగాలి. రకరకాల ఆస్పెక్ట్స్. 6 అంటే 6కి ఒక్క బోటే ఉంటుందేమో, అది వెళ్ళిపోతుందేమో. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు కొంచెంసేపు. 5:50 అయింది. మనోడు హార్న్ కొట్టేస్తున్నాడు ఇంకా. ఓహో స్టడీ ఊగుతుంది. పటాయా సిటీ అంతా స్కై స్క్రాపర్స్ కనబడుతుంది ఇక్కడ నుంచి, చాలా పెద్దగా. మన బోట్ స్టార్ట్ అయింది. కరెక్ట్గా షార్ప్ 6ంటికి స్టార్ట్ చేశాడు. ఈ చివరి బోట్లు అక్కడ 5ంటికి షార్పు, ఇదైతే 6ంటికి షార్ప్గా స్టార్ట్ చేశారు. ఓకే బాయ్ బాయ్ కోలాన్. మంచి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఐలాండ్కి. నాకేంటో ఈ సిటీలు ఇటన్నిటికన్నా అక్కడేం పీపీ ఐలాండ్, ఇక్కడేం కోలాన్ ఐలాండ్, ఇలా ఐలాండ్స్ వర్కౌట్ అవుతూ ఉంటాయి మంచి మంచి వీడియోస్కి. పీపీలో అయినా డ్రోన్ వేయడం మిస్ అయ్యాం. ఎక్స్పెక్ట్ చేయాలి అక్కడ ఎలా చేస్తారని. మంచి వ్యూస్ దొరుకుతున్నాయి ఈ టైం వల్ల. డే నుంచి పూర్తిగా నైట్గా మారుతున్న టైం కదా, అన్ని లైట్లు వెలుగుతున్నాయి. అలాగని చెప్పి పూర్తిగా డార్క్ అయిపోలేదు, కనపడుతుంది ఇంకా ఎంత అంతా. ఓకే ఆల్ రైట్. యాక్చువల్లీ పొద్దున్న మనం అటు నుంచి ఐలాండ్ ఈ ఐలాండ్ మధ్యలోంచి ప్లేస్ ఉంది కదా, అటు నుంచి అటుపక్క వెళ్ళాం తవాన్ పేరుకి. దీనికి అటుపక్క నుంచి ఇటు వచ్చాము ఇప్పుడు నవీన్ పేరుకి. ఇప్పుడు ఇక్కడ నుంచి పటాయా సిటీకి వెళ్తున్నాం. సో దగ్గరే అవుతుంది పొద్దున్నలాగా కాకుండా. నాకు తెలిసి ఒక 1/2 అవర్లో వెళ్ళిపోతాం. ఓకే ఇంకొంచెం కిందకి వెళ్దాం. ఇక్కడ కింద డెక్ మీదకి. ఇక్కడ నుంచి బాగుంది వ్యూ. పైనంతా మేఘాలు, కొంచెం క్లియర్గా ఉంది స్కై. చుట్టూరు వెనక పక్క అటు పటాయా సిటీ లైటింగ్స్తో వెలుగుతుంది, ఇటు పక్కన ఇటు కోలాన్ ఐలాండ్ లైటింగ్స్తో వెలుగుతుంది. కిందకి వెళ్దాం ఇంకా. వెనక పక్క అటు బ్యూటిఫుల్ పటాయా సిటీ. ఓకే గైస్ మనం ఆల్మోస్ట్ వచ్చేసాం పటాయా సిటీ దగ్గరికి. ఇంకో 2 మినిట్స్లో మనల్ని దింపేస్తారు. వచ్చేసింది మన బోటు. 35 మినిట్స్ పట్టింది. ఇక్కడ ఏంటో మామూలు సందర్గా లేదు, నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ వీళ్ళంతా మళ్ళీ ఎక్కడికి వెళ్ళడానికో, ఈ బోట్ మళ్ళీ వెళ్తుందేమో నాకు అర్థం కదా. ఓకే ఇక్కడ నుంచి కూడా ఉన్నట్టుంది 6:30కి ఐలాండ్కి. అందరూ దానికోసమే ఉంటా. ఓకే వెల్కమ్ టు పటాయా. ఇప్పుడు మనం వాకింగ్ స్ట్రీట్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి పటాయా బీచ్ సైడ్కి వెళ్ళడానికి.
మా ఇప్పుడే వాకింగ్ స్ట్రీట్ దాటాను, మళ్ళీ పటాయా బీచ్ దగ్గరికి వచ్చాను. భలే వైబ్రెంట్గా ఉంటుంది ఈ పటాయా బీచ్ రోడ్ మట్టికి, అసలు డే అయినా నైట్ అయినా సరే. ఓకే ఆల్రైట్ గైస్, పటాయా బీచ్ రోడ్లో తిరుగుతూ ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉంటే వచ్చాను. సో రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, ఎదురుగా బీచ్ అటు పక్కన వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. నిన్నంతా వర్షానికి అసలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, ఇప్పుడంతా ఫుల్ రష్గా ఉంది, ఫుల్ హ్యాపెనింగ్ అయిపోయింది మొత్తం అంత ఏరియా. నేను చికెన్ టిక్కా చెప్పాను, బాగా చేస్తున్నారు. అంబియన్సే కాదు, ఫుడ్ కూడా బాగా చేస్తున్నారు ఇక్కడ. ఆల్మోస్ట్ ఇది వాకింగ్ స్ట్రీట్ దగ్గర దాకా వచ్చేసాం. మహారాజా ఇండియన్ రెస్టారెంట్. ఈవెన్ వెజ్ కూడా బాగా చేశారు, చాలా బాగుంది. థాయిలాండ్ నుంచి నేను ఇండియాకి రిటర్న్ వచ్చిన జర్నీ కూడా ఇందులోనే చూపిస్తాను. హే గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. హాయ్ హలో అందరికీ నమస్తే. పటాయా నుంచి మనం వెళ్ళిపోతున్నాం. ఇంకా హోటల్ చెక్అవుట్ చేసాను, బోల్ట్ బుక్ చేసుకున్నాను అక్కడ నార్త్ పటాయా బస్ టెర్మినల్కి. చలో గైస్, మనం బస్ టెర్మినల్కి వచ్చేసాం. ఇక్కడే ఆ రోజు మనం దిగింది బ్యాంకాక్ నుంచి వచ్చినప్పుడు. గైస్ ఇది నేను వచ్చింది 11:10కి ఇక్కడికి. బస్సు మనకి టికెట్ దొరికింది 12:30 బస్కి. 11:30కో బస్సు ఉంది, 12కో బస్సు ఉంది, మళ్ళీ 12:30కి ఉంది. సో అసలు 11:30, 12కి టికెట్స్ కూడా అయిపోయినాయి. వాళ్ళు ఆదివారం ఏటో తెలియదు, క్రౌడ్ ఎక్కువ ఉంది. మామూలుగా కూడా ఇక్కడ నుంచి బాగా వెళ్తూ ఉంటారు జనాలు. సో చాలా మంది నేను చూసింది ఏంటంటే ముందు రోజు వచ్చి నెక్స్ట్ డే అని చెప్పి బుకింగ్ కూడా చేసుకుంటారు ముందే. చలో వెళ్దాం. Pero se perdió el interés, no es lo mismo sin mí, eso tú lo sabes. En la cama no llevábamos re bien, pero pa' mano siempre fue mero visaje. Okay, all right guys, ప్రస్తుతానికైతే మోజిద్ బస్ టెర్మినల్లో ఉన్నా. బస్సు ఇప్పుడు దింపేసింది. ఇక్కడ నుంచి ఇప్పుడు హోటల్కి వెళ్ళాలి. రేపు కదా ఫ్లైట్ మనది ఇండియాకి, ఇవాళ బ్యాంకాక్లోనే ఉండాలి. ఓకే, బోల్ట్ కార్ వచ్చేసింది. చలో లెట్స్ గో వెళ్దాం. హోటల్కి వచ్చేసాం. మీ వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే మన హోటల్. మొన్న తీసుకున్న హోటల్ దగ్గరలోనే టాప్ హై ఎయిర్పోర్ట్ లింక్ హోటల్ అని. చలో లోపలికి వెళ్దాం. అంబియన్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. హోటల్లో చెక్ ఇన్ అయ్యాను. బాగుంది, చిన్నగా ఉంది కానీ రూమ్ అయితే డీసెంట్గా ఉంది. ఓకే, వాళ్ళు ఒక్కరోజు ఉండి వెళ్ళిపోతారు. ఈ రోజంతా బ్యాంకాక్లో షాపింగ్ కోసం తిరిగాను. కోకోనట్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను, 50 బాత్లట. హే గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. టైం మార్నింగ్ 6 అవుతుంది. హోటల్ ఇప్పుడే చెక్అవుట్ చేశాను. ఓకే ఆల్ రైట్ గైస్, మనం మెట్రో స్టేషన్కి వచ్చేసాం పక్కనే. ఓకే లెట్స్ గో. వచ్చేసాను ట్రైన్లోకి. ట్రైన్ అయితే ఖాళీగానే ఉంది, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కదా. చలో ఆల్ రైట్ గైస్, మనం ఎయిర్పోర్ట్కి వచ్చేసాం, సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి. మనం గ్యాడ్జెట్స్ తీసుకున్నాం కదా, అందులో కొంత అమౌంట్ వ్యాట్ రిఫండ్ వస్తుంది మనకి, 5% అలా. దాన్ని తీసుకోవాలంటే ముందు ఈ 4th ఫ్లోర్కి వచ్చి చెక్ ఇన్ అవ్వకముందే ఈ వ్యాట్ రిఫండ్ ఇది ఉంటుంది. గ్యాడ్జెట్ చెక్ చేసి సో దీని మీద స్టాంప్ వేయించుకోవాలి. డబ్బులు ఇచ్చేది మాత్రం లోపల, చెక్ ఇన్ అయిపోయి లోపల. సో అక్కడ డబ్బులు ఇవ్వాలంటే ఇక్కడ స్టాంప్ వేయించుకోవాలి. సో ఇది మాత్రం అసలు మిస్ అవ్వద్దు. మనకి ఇచ్చిన ఎల్లో స్లిప్స్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ కనబడుతుందా, ఇది వ్యాట్ రిఫండ్కి డబ్బులు ఇచ్చేది. సో ఇక్కడ ఇచ్చి మనం అమౌంట్ క్యాష్ ఇచ్చేస్తున్నారు. చలో లెట్స్ గో, మన గేట్ దగ్గరికి వెళ్ళిపోతాం. Every word that comes out, it almost got the best of me. But now I've gotten so sick, so sick, so sick of love. So sick, so sick, so sick of love. So sick, so sick, so sick of love. So sick of love. So sick of love.
ప్రస్తుతానికి మనం చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నాం. మన బ్యాంకాక్ నుంచి ఫ్లైట్ చెన్నైకి 12:30 కల్లా వచ్చేసింది. ప్రస్తుతానికి కూడా మనకి ఇంకా బోర్డింగ్ స్టార్ట్ చేస్తున్నారు. విజయవాడకి ఇక్కడ నుంచి ఫ్లైట్ 4:30కి ఫ్లైట్ అది ఇక్కడ. చలో స్టార్ట్ అవుదాం విజయవాడకి. ఓకే, ఆల్రైట్ గైస్, ఈ కోరల్ ఐలాండ్ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.